విద్య, వైద్యం, స్వయం ఉపాధి కల్పనకై రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థుల సంఘం కృషి చేస్తోందని రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1973 చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఆవరణలో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1973 చారిటబుల్ ట్రస్ట్ చే 6 ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు 1,25,000 రూపాయల స్కాలర్షిప్లను స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఒక పేద మహిళకు 20,000 రూపాయలు విలువగల వెట్ గ్రైండర్, గుండె జబ్బుతో బాధపడుతున్న మహిళకు 40,000 రూపాయల మందులను రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 3 లక్షల విలువగల కళ్ళజోలు ఉచితంగా ఇవ్వడం, దివ్యాంగులకు ట్రైసైకిల్స్, కాలిపర్స్, వినికిడి యంత్రాలు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ కళ్యాణి, ట్రస్టీలు టీవీవి పద్మనాభం, రెడ్డం రమణమూర్తి, సురేష్, వివి రామచరణ్, సేమకుర్తి పాపారావు, తాళ్లూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఆవరణలో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 6 ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకి 1,25,000 రూపాయల స్కాలర్షిప్లు, ఒక పేద మహిళకి స్వయం ఉపాధి నిమిత్తం 20,000 రూపాయల వెట్ గ్రైండర్, అలాగే గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక మహిళకి 3 సంవత్సరాలు దాకా వాడడానికి 40,000 రూపాయల మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి రకరకాల సేవా కార్యక్రమాలతో, వినూత్నమైన సేవా కార్యక్రమాలతో మరి మేము ముందరకెళ్తున్నాం. అలాగే 3 లక్షల రూపాయలు విలువ చేసే కళ్ళద్దాలు ప్రతి సంవత్సరం కూడా సుమారు 1,500 మందికి మేము ఇవ్వడం జరుగుతున్నది. మరి ట్రస్ట్ పెట్టిన ఈ 7 ఏళ్లలో ₹1,00,00,000 పైన విలువైన కార్యక్రమాలు చేయగలిగాం. మరి రకరకాల ట్రస్టులు పెడతారు, అలాగే స్టూడెంట్స్ కలుస్తుంటారు. మాది విభిన్నమైన ట్రస్ట్ ఇది. అంటే స్టూడెంట్స్ మేము కలుస్తుంటాం, ఆనందం పంచుకుంటాం, అలాగే ఆలోచనలు పంచుకుంటాం, సేవా కార్యక్రమం ఎలా చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటాం. మరి సుమారు నాకు తెలిసినగా ఈ 2-3 జిల్లా కోస్తా జిల్లాల్లోనే ఈ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు, అంటే రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాలు మరి ఎవరు చేయట్లేదేమో అనిపిస్తుంది. మరి విద్యార్థులందరూ కూడా తమ తమ కాలేజీలు, స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా ఇలాంటి ట్రస్టులు ఫారం చేసి సేవా కార్యక్రమాలు చేయాలి. మాకు ఎలా సాధ్యమైందంటే, ఇది బచ్చు కమలబాబు గారిని బెంగళూరులో ఉంటారు, కాకినాడ వాస్తవ్యులు అయినా అక్కడ సెటిల్ అయ్యారు. ఆయన మా అందరినీ కలిపి పెట్టడం, మేమందరం తరచుగా కలవడం, కాకినాడలోనే సుమారు మేము 35 మంది ఉన్నాం. మేమందరం కలిసి చర్చించుకోవడం, మిగతా వాళ్ళతోనేమో జూమ్ మీటింగ్లో మాట్లాడి ఇవన్నీ చేయగలుగుతున్నాం. మరి ఈ యొక్క సేవా కార్యక్రమాలకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న మా రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే విద్య, వైద్యం, స్వయం ఉపాధి కోసం ఎక్కువ కృషి చేస్తున్న మా రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులకి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తాను.